చూస్తుంటే కొంత ఇది పాక్షికంగా క్లీన్ చిట్ వచ్చినా రాబోయే రోజుల్లో అందరికీ కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కుట్ర జరిగిందని నిరూపించలేకపోయారు అంటూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు చెప్పడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా సరైనటువంటి ఆధారాలు కూడా చూపలేకపోయారు. కుట్ర జరిగింది లేదా సరే వాటికి ఆధారాలు లేవంటే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఆధారాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారో అర్థం కావట్లేదు. సో అందుకే ఇప్పుడు సిబిఐ ప్రాథమికంగా సిబిఐ పెట్టినటువంటి ఆరోపణలు, సిబిఐ పెట్టినటువంటి ఈ యొక్క అంశాలే నీరుగారిపోయిన తర్వాత ఇక పిఎంఎల్ఏకి ఆస్కారం ఉండదు అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ కేసు నిలబడే స్థాయిలో సాక్ష్యాలు అయితే లేవు అన్నది ఈ రోజు చెప్పినటువంటి సిబిఐ దర్యాప్తు సరైన బలంతో లేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే సిబిఐని నగ్నంగా నిలబెట్టిందనే చెప్పొచ్చు ఈ రోజు ఈ కోర్టు తీర్పులో. కేజ్రీవాల్ పార్టీ కూడా పెద్ద ఊరట. అదేవిధంగా కేజ్రీవాల్ తీర్పు వచ్చిన తర్వాత అంటే ఈ రోజు ఈ తీర్పు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు కూడా మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ ఇద్దరు కూడా కోర్టులో హాజరయ్యారు. మా మీద రాజకీయ కక్షతో కేసులు వేశారు. ప్రతిపక్ష పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి ఈ యొక్క దర్యాప్తు సంస్థలను ఏదైతే వాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం, మోదీ, అమిత్ షాలు అంటానికి ఇదే నిజమైనటువంటి ఉదాహరణ అని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం పైన అదేవిధంగా మోదీ, అమిత్ షాల పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు మనం చూడొచ్చు. సో సిబిఐ కేసులో అయితే ఊరట వచ్చింది. ఈడీ కేసు ఇంకా అయితే ముగియలేదు, అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకైతే దారితీసే అవకాశం ఉందనే చెప్పొచ్చు నవీన్. సో మొత్తం థ్యాంక్ యూ కృష్ణ. సో మొత్తం ఇది తెలంగాణకు వస్తాం. సో తెలంగాణలో ఈ కేసు అనేటువంటిది సో ఒక రకంగా ఇటు బీజేపీ నేతలకు ఒక పెద్ద షాక్గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ నేతల ముందు నుంచి కూడా ఈ కవిత ఎపిసోడ్ను ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. సో బీఆర్ఎస్ను గద్దె దింపేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ అలానే ఇటు బీజేపీ పార్టీ, సో ఈ రెండు పార్టీలు కూడా సో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. సో మొత్తం మీద కవితకు ఇంత స్థాయిలో ఈ స్థాయిలో ఊరట లభించడం అనేటువంటిది సో తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రభావాన్ని చూపుతాయి, ముఖ్యంగా కొత్త పార్టీ పెట్టేందుకు అడుగులు వేస్తున్నటువంటి వేళ సో కవిత సో తన పార్టీ కోసం ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటుంది. సో ఇప్పటికే కవిత మీద ఒక అవినీతి మరకైతుంది.